పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ ఫోకస్ పెంచింది. ఇప్పటికే లోక్సభ ఎలక్షన్స్ పై ఆ పార్టీ రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తుంటే ఇవాళ తెలంగాణకు అమిత్ షా రాబోతున్నారు. మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. ఆయన అక్కడ నుంచి నేరుగా నోటెల్ కు వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. షా తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక ఆ తర్వాత అక్కడ నుంచి కొంగరకలాన్ గ్రామానికి చేరుకొని బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొంటారు అమిత్ షా. అనంతరం బీజేపీ శాసనసభ్యులతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమీక్ష, రానున్న పార్లమెంట్ ఎన్నికల తయారీ, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావాలని సంకల్పిస్తూ ఏర్పాటు చేసిన వికసిత్ భారత్, అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ అంశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5:45 తిరిగి ఢిల్లీ పయనమవుతారు. పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ ఫోకస్ పెంచిందనే చెప్పాలి. ఇప్పటికే లోక్సభ ఎలక్షన్స్ పై ఆ పార్టీ రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ తెలంగాణకు అమిత్ షా రాబోతున్నారు. మరికాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. ఆయన అక్కడ నుంచి నేరుగా హోటల్ కు వెళ్తారు. అక్కడ బీజేపీ ముఖ్య నేతలతో షా సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి కొంగరకలాన్ గ్రామానికి చేరుకుని బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో షా పాల్గొంటారు. బీజేపీ శాసనసభ్యులతో ఆయన సమావేశం కాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమీక్ష, రానున్న పార్లమెంట్ ఎన్నికల తయారీ, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావాలని సంకల్పిస్తూ ఏర్పాటు చేసిన వికసిత్ భారత్, అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ, ఈ రెండు అంశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5:45 ఢిల్లీ బయలుదేరుతారు. ఈ రోజు అమిత్ షా టూర్ కొంతమేర ఆసక్తికరంగా మారింది. ఈ టూర్ విశేషాలను మా ప్రతినిధి రాజశేఖర్ చరణ్ అడిగి తెలుసుకుందాం. అయితే రాజశేఖర్ చెప్పండి, అంటే అమిత్ షా ఈ రోజు టూర్ ప్రాముఖ్యత ఏంటి? ఎలక్షన్స్ కి సంబంధించి ఎలాంటి కసరత్తు చేయబోతున్నారు ఈ రోజు మీటింగ్ లో? థ్యాంక్ యూ మౌనిక. ఈరోజు అమిత్ షా సంబంధించిన టూర్ ఈ రోజు తెలంగాణలో కన్ఫర్మ్ అయింది. అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 1:35 హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆయన నేరుగా నోవాటెల్ హోటల్ కు వెళ్లడం జరుగుతుంది. నోవాటెల్లో బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలతో మరియు అగ్రనాయకులతో మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి భాగ్యలక్ష్మి టెంపుల్ కు వెళ్లడం జరుగుతుంది. భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది అమిత్ షా. దాని తర్వాత అక్కడి నుంచి కొంగరకలాన్లో జరుగుతున్నటువంటి బీజేపీ సంబంధించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం మనం కొంగరకలాన్లో ఉన్నటువంటి శ్లోక కన్వెన్షన్ లో ఉన్నాము. మనం విజువల్ లో చూస్తున్నాము. కార్యకర్తలకు ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరైతే అధ్యక్షులు ఉంటారో, మండల స్థాయి అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర స్థాయి అధ్యక్షులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకు సంబంధించినటువంటి మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు వాళ్ళకు సంబంధించిన పార్లమెంటు కాన్స్టిట్యున్సీ వైజ్ గా వాళ్ళకు సభ్యత్వాలు తీసుకొని వాళ్ళకు మీటింగ్ లోకి అలౌ చేయడం జరుగుతున్న విజువల్స్ మనం లైవ్ లో చూస్తున్నాము. ఈ సమావేశంలో వారికి ముఖ్యంగా దిశానిర్దేశం చేస్తున్న విషయాలు ఏంటంటే, మనకున్న సమాచారం ప్రకారం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధ్యక్షులకు వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆ అంశాల్లో భాగంగా ముఖ్యమైన విషయాలు ఏంటంటే, వికసిత్ భారత్ యోజన సంబంధించినటువంటి విషయాల్లో, అంటే గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కావచ్చు, ఏవైనా సరే అవి ఈ క్యాడర్కి చెప్పి రాబోయే ఎలక్షన్లో వాళ్ళకు ప్రజలకు తెలియజేసి కేంద్ర గవర్నమెంట్ ఇస్తున్న పథకాలు కావచ్చు, అలాగే సంక్షేమ పథకాలు కావచ్చు, ఎటువంటి ప్రయోజనాలు ప్రజలకు అందుతున్నటువంటివి ఈ క్యాడర్కి చెప్పి వాళ్ళకు దిశానిర్దేశం చేసి పార్లమెంట్ ఎలక్షన్లో వారికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రోజు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నటువంటి పూర్తి సమావేశంలో కూడా
గత ఎన్నికలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధించిన విషయం కూడా చర్చకు రాబోతుంది. ఆ ముఖ్యంగా సంబంధించిన విషయం అంటే అసెంబ్లీ ఎలక్షన్లో 2 డబుల్ డిజిట్స్ వస్తున్నాయి అనుకున్న ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది. దానిలో భాగంగా అందులో జరిగినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎలక్షన్లో జరిగిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, ఎందుకు మనకు ఎమ్మెల్యే సంఖ్య తక్కువగా వచ్చింది, దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, దానికి ఎందుకు పూర్తి బాధ్యత ఏంటి అనే మొదలైన విషయాలు కూడా వాళ్ళు విశ్లేషించుకోవడం జరుగుతుంది. అలాంటి తప్పిదాలు మళ్ళీ ఏవి కూడా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా జరగొద్దని చెప్పేసి బీజేపీ అధిష్టానం భావిస్తూ ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని ఈ రోజు ఇక్కడ కొంగరకలాలో నిర్వహించడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేయబోతుంది. అలాగే రామజన్మభూమికి సంబంధించిన విషయం కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఎందుకంటే జనవరి 22న రామజన్మభూమికి సంబంధించిన అయోధ్య కూడా ప్రారంభోత్సవం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ విషయాలకు సంబంధించిన దానికి కూడా సంబంధించిన విషయాలు కూడా కార్యకర్తలకు చెప్పబోతున్నారు. ఆ రోజున అందరు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా గ్రామాల్లో ఆయా గుళ్ళలో అలంకరించి వాటికి దీపాలు పెట్టి ఆ రోజు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి బీజేపీ తన క్యాడర్కు చెప్తుంది. ఇలాంటి విషయాలు అనేక అంతేకాకుండా బీజేపీకి సంబంధించినటువంటి లోక్సభ సంబంధించిన ఎలక్షన్ సంబంధించినటువంటి కూడా అభ్యర్థుల ఖరారు కావచ్చు, డిస్కషన్ కావచ్చు, అలాంటి విషయాలు కూడా ఈ సమావేశంలో జరగబోతుంది. మౌనిక. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.